అమెరికాలో క్లోజ్ కాబోతున్న టిక్ టాక్. ఇది ప్రజల స్వేచ్ఛ హక్కులపై దాడి అంటున్న టిక్ టాక్ యాజమాన్యం. అమెరికాలో టిక్ టాక్ భవిష్యత్తును నిర్ణయించే కేసు సుప్రీంకోర్టులో కీలక దశకు చేరుకుంది. ఈ పాపులర్ సోషల్ మీడియా ప్లాట్ఫారం చైనా నుండి విడిపోకపోతే 2024 జనవరి 19 నాటికి నిషేధాన్ని ఎదుర్కోవాలని గతేడాది అమెరికా కోర్టు ఆదేశించింది. టిక్ టాక్ ను చైనా పర్యవేక్షణ సాధనంగా వాడుకుంటుందని, అమెరికాలో రాజకీయ దుష్ప్రభావం కలిగించగలదని యుఎస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. టిక్ టాక్ యజమాని బైట్ డాన్స్ పై చైనా ప్రభావం ఉందని యుఎస్ అధికారిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే టిక్ టాక్ ఈ ఆరోపణలను ఖండిస్తూ ఈ చట్టం 170 మిలియన్ల అమెరికన్ వినియోగదారుల స్వేచ్ఛ హక్కులను ఉల్లంఘిస్తుందని పేర్కొంది. అమెరికా కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కేసులో కీలకంగా మారారు. టిక్ టాక్ కు తాత్కాలిక ఉపశమనం ఇవ్వాలని, తాను సమస్యను రాజకీయ పరిష్కారానికి అనువుగా మార్చగలమని కోర్టు సమక్షంలో వాదించారు. కానీ విశ్లేషకులు దీనిపై గందరగోళంలో ఉన్నారు. ఇండియా వంటి దేశాలు ఇప్పటికే టిక్ టాక్ ని పూర్తిగా నిషేధించాయి. యుఎస్ లో కూడా అధికారిక పరికరాలపై టిక్ టాక్ ఉపయోగం ఇప్పటికే నిషేధించబడింది. టిక్ టాక్ వినియోగదారులు మరియు హక్కుల సంఘాలు ఈ చర్యను తీవ్రంగా విమర్శించాయి. స్వేచ్ఛ హక్కులపై ఇది సవాల్ అని పలువురు కోర్టులో తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.